ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది మెయిన్స్ లో. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది 500 మార్కులకు ఉంటుంది. ఈ 1750లో 500 మార్కులకి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దిస్ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మనం చూస్ చేసుకుంటాం. మనం చూస్ చేసుకుంటాం. 20 నుంచి 25 ఆప్షన్స్ ఉంటాయి. యూపీఎస్సీ లిస్ట్ ఆన్ చేస్తుంది. మీరు ఏ చూస్ చేసుకోవాలంటే కెన్ యూ మెన్షన్ ఫ్యూ ఆఫ్ ద సబ్జెక్ట్స్? పాపులర్ ఆప్షనల్స్ చెప్తాను. పాపులర్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షనల్ ఏదైతే ఉందో దాన్ని పిఎస్ఐఆర్ అంటారు, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దాని తర్వాత సోషియాలజీ వస్తుంది, దాని తర్వాత జియోగ్రఫీ వస్తుంది, హిస్టరీ వస్తుంది. ఇవన్నిటికంటే ఈజీ మరియు చాలా పాపులర్ అయినది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఇవన్నీ కూడా పాపులర్ ఆప్షనల్స్. ఈ మధ్య హిస్టరీ కూడా చాలా రేజ్ లో ఉంది. అంటే మీ గ్రాడ్యుయేషన్ లో మీరు ఏదైతే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారో అదే నేను తీసుకుంటా అంటే పొరపాటు. అదే నేను ఇప్పుడు చూడండి, ఇంజనీర్స్ హైయెస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయి ప్రతి ఇయర్ లో, కానీ ఇంజనీర్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకోవట్లేదు. ఈ తెలివి ఉండాలి మనకి. స్మార్ట్ గా వెళ్ళాలి. నీకు కావాల్సిన ర్యాంక్, నీకు కావాల్సిన ఐఏఎస్, అది ఇలానే వస్తుందంటే అలానే చెయ్యి. లేదు సార్ నేను ఇలానే చేస్తాను అని అంటే కష్టం అయిపోద్ది. నువ్వు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాను ఆప్షన్లో, నా గ్రాడ్యుయేషన్ అదే ఉన్నా అంటే కెమికల్ ఇంజనీరింగ్ లో మార్క్స్ రావు. నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే మార్క్స్ వస్తాయి, నువ్వు సోషియాలజీ తీసుకుంటేనే మార్క్స్ వస్తాయి. అప్పుడు అదే తీసుకోవాలి. అంటే మీ జనరల్ స్టడీస్కి యూజ్ అయ్యే ఆప్షనల్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకోవాలి.